మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో డాక్టరేట్ ఇన్ కాస్మిక్ సైన్స్ రీసెర్చ్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ కొరిడే నటరాజ్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. శర్మ గారు ఇంతకు ముందు టైం ట్రావెల్ గురించి తెలుసుకున్నాం కదా, లైట్ బీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఆ లైట్ బీమ్ తర్వాత సాజర్ గురించి చెప్పారు. అసలు ఈ సాజర్ అంటే ఏంటిది? నమస్కారం అండి. సైంటిస్ట్ చేసే చాలా ప్రయోగాలలో ముఖ్యంగా శరీరానికి సంబంధించినప్పుడు దాని పరిధిని పెంచడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లేజర్ ని యూజ్ చేసుకొని ప్రయాణం ఎలా చేయగలుగుతాము, దాని వల్ల కాంతి వేగంతో మనం ఎలా వెళ్ళగలుగుతాము అని చెప్పారు. ఇది లైట్ కి సంబంధించింది, వేగానికి సంబంధించిన లేజర్ వచ్చింది. సౌండ్ కి సంబంధించినప్పుడు మనిషికి ఒక పరిధి, వినికిడి శక్తి పరిధి 20 to 20,000. ఇంతకన్నా 20 కన్నా తక్కువ ఉన్నా మనకు వినిపించదు, 20,000 కన్నా ఎక్కువ ఉన్నా మనకు వినిపించదు. దాని పరిధి అంతే. అంటే మన శరీరానికి ఈశ్వరుడు ఇచ్చిన పరిధి అంతే. అయితే మన ధ్యాన స్థితిలో ఋషులు మునులు ఏం చేశారు అంటే, వాళ్ళ ధ్యాన స్థితిలో సిద్ధులు పొందిన తర్వాత ఆ పరిధిని పెంచుకున్నారు. ఎందుకు అంటే అదంతా అప్పుడు ఈ ఇంద్రియానికి అతీతంగా వెళ్ళి ఆ తన్మాత్ర యొక్క శక్తిని పెంచి సూక్ష్మ శరీరంతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అందుగురించే వాళ్ళ పరిధి పెరిగి 20 కన్నా తక్కువ, 20,000 ఎక్కువ కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. అందుకే ఒక చిన్న చీమ చిటుకున్న వాళ్ళకి వినిపించేది, అంత చిన్న ప్రాణితో కూడా వాళ్ళు మాట్లాడగలిగేవారు. పెద్ద పెద్ద ప్రాణులతో దానికన్నా పెద్ద పెద్ద వచ్చే శబ్దాలని వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఆ గ్రహించగలిగారనుకనే వాళ్ళు భవిష్యత్తులో రాగలిగే ప్రమాదాలు ఎలా ఉన్నాయి, మనకి కాస్మిక్ వరల్డ్ అంటే ఈ యూనివర్స్ లో జరుగుతున్న పరిణామాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏవేవి క్లాషెస్ అవుతున్నాయి, ఇవన్నీ ముందే చెప్పగలిగారు అందరు. ఆ శబ్ద తరంగాలని వాళ్ళు గ్రహించగలిగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవాళికి ఇవన్నీ కొద్దిగా వాళ్ళ పరిధికి మించిన అంశాలు కనుక ఎవరు గ్రహించలేకపోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్న శాస్త్రవేత్తలు, వీళ్ళు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, మన పరిధిని పెంచుకోవచ్చా అనే చిరు ప్రయత్నం వాళ్ళు మొదలు పెట్టారు. అదే సాజర్. సాజర్ లో ఏం చేస్తారు అంటే 20 కన్నా తక్కువ సంబంధించిన వినికిడి శక్తిని ఎలా వినగలుగుతారు అంటే, అది గిట ఆ ప్రయోజనం గిట వాళ్ళకి సఫలీకృతం అవుతే చిన్న చీమ యొక్క పాదాల అడుగులకు కూడా వాళ్ళు వినగలుగుతారు. కానీ అంత చిన్న శక్తిని మనం వినగలిగే అవకాశం వచ్చినప్పుడు అదే సమయంలో చిన్నగా ఎలా ఉన్నావు అని అడిగినా చాలు, వాళ్ళ కర్ణబే పగిలిపోతుంది. వాళ్ళు పూర్తిగా వినికిడి శక్తి పోగొట్టే అవకాశం కూడా ఉంది. అందుగురించి దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రయోగానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అనేది ఎంత పరిణామంలో ఉంటుంది అనే అంశాలపైన కూడా శాస్త్రజ్ఞులు వాళ్ళ ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు సాజర్ అనేది ముఖ్యంగా సౌండ్ కి సంబంధించిన లెవెల్లో, లేజర్ అనేది లైట్ కి ఎలా ఉంటుందో సాజర్ అనేది సౌండ్ కి సంబంధించిన పరిధిని పెంచడానికి, తగ్గించడానికి చేస్తున్న ప్రయోగాలు ఒకటి. ఇంకా మిగిలినవి మనం ఇంకొక వీడియో